చతురాశ్రమాలు మానవులు జీవితంలో గడపవలసిన 4 ఆశ్రమాలు. శాస్త్రం ప్రకారం మానవుడు 4 ఆశ్రమాలతోనే జీవితం గడపవలసి ఉంటుంది. అవి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు. మొదటిది బ్రహ్మచర్య ఆశ్రమం. ఈ ఆశ్రమంలో ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ గురువుల దగ్గర శాస్త్ర విద్యను నేర్చుకుంటారు. రెండవది గృహస్థాశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమం ముగిసిన తరువాత వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు. ధర్మబద్ధంగా వివాహ సుఖాలను అనుభవిస్తూ మంచి సంతానాన్ని పొంది వారికి విద్యాబుద్ధులు నేర్పించాలి. అతిథులకు ఆతిథ్యాన్ని కల్పించాలి. మూడవది వానప్రస్థ ఆశ్రమం. కుటుంబ బాధ్యతలను సంతానానికి అప్పగించి తపస్సు కొరకు అడవులకు వెళ్ళి అన్ని భోగాలను త్యజించి ఆశ్రమవాసం చేయడం. నాలుగవది చివరిదైన సన్యాసాశ్రమం. ఈ ఆశ్రమంలో సమస్త భోగాలను విడిచి కేవలం మోక్షార్థం కొరకే తపస్సును ఆచరిస్తూ జీవితం గడపాలి.